అందరికీ నమస్కారం అండి. వామ్ వెల్కమ్ టు దిస్ సాటర్డే ఫ్రీక్వెన్సీస్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి హరి దాసర్లా అండి. ఇవాళటి మన యొక్క జూమ్ మీటింగ్ హోస్ట్ నేనేనండి. ఈ యొక్క మేజర్గా ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్లో కానీ లేకపోతే ఈ యొక్క కంపెనీకి రిలేటెడ్లో నేను ఈ యొక్క కంపెనీలో వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నానండి. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఇవాళటి మన సెషన్ లేకపోతే ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మనందరికీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ అండి. అది మరేటో కాదండి, మన ఆరోగ్యం అండి. హెల్త్, మన యొక్క ఆరోగ్యం, మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అన్న అంశం ఇవాళటి మన మేజర్ థింగ్ అండి. అంటే మన యొక్క సారీ మేజర్ ప్రధానమైన విషయం ఇవాళ ఉంటుందండి. ఇట్ విల్ బీ లైక్ హౌ వీ క్యాన్ మెయింటైన్ అవర్ హెల్త్ అనేది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మనం హెల్త్ని ప్రివెంట్ ఎలా చేసుకోవచ్చు, రికవరీ ఎలా చేసుకోవచ్చు అనే అంశం ఇవాళ మనం తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి వామ్ వెల్కమ్ చెప్తున్నాను. వెల్కమ్ టు దిస్ ఫ్రీక్వెన్సీస్ సాటర్డే, హీలీ సాటర్డే అని కూడా పిలుచుకుంటాము. లెట్ us గో ఇన్ టు ద ప్రజెంటేషన్ అండి. ఎస్, నా ప్రజెంటేషన్ మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. యా, విజిబుల్ కదా అండి అందరికీ? యా. హెల్త్, వెల్ బీయింగ్, బ్యాలెన్స్, ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్ అనేది ఇవాళ మన మేజర్ టాపిక్, మేజర్ అంశం అండి. సో ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తున్నాను. ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న డివైస్ లాగా ఒక హీలీ అనే డివైస్ ఏదైతే ఉందో ఈ యొక్క డివైస్ మెయిన్ టాపిక్ ఇవాళ. ఈ డివైస్ మనకి ఎలా వాడుకోవచ్చు, దాంట్లో ఏమేమి ఉంటుంది, దాని సైన్స్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, ఏ విధంగా దీన్ని రూపొందించారు, ఎన్ని రకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు అనేది ఇవాళ మన మేజర్ అంశం అండి. ఒకసారి కంప్లీట్ డిస్క్లైమర్ మీరందరూ చూడాలని కోరుకుంటున్నానండి. ఎస్. వాట్ ఈజ్ హీలీ అండి? హీలీ అంటే ఏంటి? అసలు ఈ టెక్నాలజీ ఏంటి? హీలీ అనేది ఒక చాలా స్మార్ట్ వేరియబుల్ డివైస్ అండి. ఇప్పుడు నేను నా షర్ట్‌కి ఎంత సింపుల్‌గా నేను పెట్టుకున్నానో, అంత సింపుల్‌గా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంత సింపుల్‌గా దీన్ని మీరు వాడుకోవచ్చండి. ఈ టెక్నాలజీలో కంప్లీట్‌గా మనం అంటే ఈజీ టు క్యారీ అనమాట. ఏ చాలా సింపుల్‌గా మీరు క్యారీ చేసుకోవచ్చు. ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఆహ్, మన స్మార్ట్ మొబైల్ ఏదైతే ఉందో, అది ఎంత సింపుల్‌గా మనం వాడుకుంటామో, మన స్మార్ట్ ఫోన్ ఎంత సింపుల్‌గా మనం యూజ్ చేసుకోగలుగుతున్నామో, అంతే సింపుల్‌గా ఈ డివైస్‌ని మీరు వాడుకోవచ్చు. ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి మీరు క్యారీ చేయొచ్చు. సో, చాలా ఈజీ టు యూజ్ అనమాట. మన అరచేతిలో పట్టుద్ది. జస్ట్ ఇలా తీసుకొని ఇలా పట్టుకుంటే మీ చేతిలో హ్యాండ్‌లో అరచేతిలో మీరు పెట్టుకోవచ్చు. లేకపోతే పాకెట్ ఫ్రెండ్లీ పాకెట్‌లో పెట్టుకోవచ్చు. లేకపోతే క్లాత్‌కి తగిలించేసుకోవచ్చు. జస్ట్ పెన్ తగిలించుకున్నంత సింపుల్‌గా మీ మీరు ఒక క్లాత్‌కి మీరేసుకున్న బట్టలకి తగిలించుకొని యూజ్ చేసుకోవచ్చండి. అయితే ఈ టెక్నాలజీ అనేది ఎక్కడి నుంచొచ్చింది? అసలు ఈ టెక్నాలజీ బేస్ ఎక్కడి నుంచి మొదలయ్యింది అని చూసుకుంటే, ఇదొక జర్మన్ బేస్ టెక్నాలజీ, జర్మన్ బేస్ సైన్స్ అండి. జర్మన్ బేస్ టెక్నాలజీ. ఇది కంప్లీట్‌గా మార్కస్ షమికి అనేవారు. ఇక్కడ మన స్క్రీన్ పైన కనిపిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మార్కస్ షమికి అనేవారు ఈ డివైస్‌ని రూపొందించడం జరిగిందండి. వీరు జర్మన్ సైంటిస్ట్ అండి. ఫిజిక్స్ సైంటిస్ట్. ఈ ఫిజిక్స్ సైంటిస్ట్ అనగానే మనందరికీ తెలుసండి. వీరు ఎనర్జీస్ పైన, ఫ్రీక్వెన్సీస్ పైన, వైబ్రేషన్స్ పైన పని చేస్తారు. సేమ్ లైక్ మన మాటలు, మన పాటలు లేకపోతే మనము ఏ విధంగా అయితే రికార్డింగ్ చేసుకుంటున్నామో ట్రై రికార్డ్‌లో గానీ, లేకపోతే రికార్డర్స్‌లో గానీ, మన ఈ యొక్క వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీస్‌ని ఏ విధంగా అయితే మనము ఒక ట్రై రికార్డ్‌లో ఎలాగైతే స్టోర్ చేస్తున్నామో, అదే విధంగా ఈ యొక్క మార్కస్ షెమ్కీ గారు యూనివర్స్‌లో అనేక రకాల ఎనర్జీస్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, వైబ్రేషన్స్ ఉన్నాయి అని గుర్తించి, వారి యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో ఒక హార్డ్‌వేర్ కనిపెట్టారండి. ఆ హార్డ్‌వేర్ పేరే టైమ్ వేవర్ అని మనం పిలుచుకుంటాం. మెయిన్ డివైస్ అనమాట టైమ్ వేవర్ అనేది. టైమ్ వేవర్‌లో దాదాపుగా కొన్ని వందల లక్షల ఎనర్జీస్ అండ్ వైబ్రేషన్స్ అనేవి స్టోర్ చేయబడి ఉన్నాయి. అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క హీలీ ఏదైతే ఉందో, ఈ హీలీ అనేది స్మాల్ బేబీ డివైస్ అనమాట. ఈ టైమ్ వేవర్ అనేది ఒక ప్రాక్టీషనర్ గాని, టెక్నీషియన్ గాని, లేకపోతే ఒక ప్రొఫెషనల్ అయ్యి ఉండాలండి. వాడాలి అన్నా, యూజ్ చేయాలి అన్నా దాని పద్ధతిని తెలుసుకొని వాడడంకి దే దే మస్ట్ బి ట్రైన్డ్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క హీలీ ఏదైతే ఉందో, ఈ హీలీని కామన్ మ్యాన్ యూజ్, మీరు, నేను ప్రతి ఒక్కరము
చాలా ఈజీగా సింప్లిఫై చేసి ఉంది. ఇందులో కొన్ని రెస్ట్రిక్టెడ్ 229 టాప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఒక లిమిటెడ్ వర్షన్ ఒక సామాన్యుడికి, ఒక మానవుడికి ఎన్ని రకాలుగా అవసరం పడుద్దో, అన్ని రకాలుగా దీంట్లో ఫుల్‌ఫిల్‌గా చేసే విధంగా దీన్ని రూపొందించి ఒక కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరము ఈజీగా యూజ్ చేసుకునే విధంగా వీరు రూపొందించారండి. అంతే కాకుండా వీరు దాదాపుగా 25 బుక్స్ రాసారండి. ఈ యొక్క టెక్నాలజీ అండ్ డెవలప్‌మెంట్ గురించి, దీని దీని యొక్క రీసెర్చ్ గురించి ఒక 25 బుక్స్ రాయడం జరిగింది. ఆ 25 బుక్స్ ఒక 10 లాంగ్వేజెస్‌లో కన్వర్ట్ చేయడం కూడా జరిగిందండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి వీరు ఈ యొక్క టెక్నాలజీ పరంగా ఆహ్, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల డాక్టర్లు, సైంటిస్ట్‌లు, ఇంజినీర్లు, టెక్నీషియన్‌లు వీళ్ళందరిని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరితో కలిసి ఈ యొక్క డెవలప్‌మెంట్ అనేది చేయడం జరిగింది. దీన్ని రూపొందించడం జరిగిందండి. మనకి నెక్స్ట్ మన పక్కన ఉన్న క్రిస్టియన్ హాల్పర్ అండి. క్రిస్టియన్ హాల్పర్ గారు వీరొచ్చేసి ఫౌండర్ అండి. ఫౌండర్. మన ఈ యొక్క మెయిన్ ఇన్వెస్టర్ గూడా అనొచ్చండి. అయితే ఇక్కడ మీకు మార్కస్ షెమ్కీ గారు ఈ డివైస్‌ని మనకి రూపొందిస్తే, ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు మనకి ఈ యొక్క డివైస్‌ని, ఈ యొక్క టెక్నాలజీని మార్కెట్‌లోకి మన వరకి తీసుకురావడానికి హెల్ప్ చేశారనమాట. సో, వీరొచ్చేసి మనకి ఫౌండర్, సెకండ్ పిల్లర్ ఇన్ దిస్ టెక్నాలజీ అని గూడా మనం పిలుచుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండి. ఇందులో మనకి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మనకి 2,00,00,000 జనాభా పైన ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. యూజ్ చేశారు ఆల్రెడీ. అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొనొచ్చారు. దాదాపుగా 62 దేశాలలో ఇది అద్భుతంగా ఇప్పుడు యూజ్ చేయడం జరుగుతుందండి. ఇంక్లూడింగ్ మన ఇండియాతో కలిపి. ప్రపంచవ్యాప్తంగా 2,500 మంది ప్యానెల్ డాక్టర్స్ మనకి ఈ యొక్క టెక్నాలజీలో వర్క్ చేయడం జరుగుతుంది. వర్క్ చేస్తూ ఉన్నారింకా. మనకిక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాళ్ళొచ్చేసి హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అండి. వీరొచ్చేసి మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైనప్పటి నుంచి దాదాపుగా 26 ఇయర్స్, 25 ఇయర్స్, 26 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ యొక్క ఆర్&డి అనేది స్టార్ట్ అయిందండి. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొదలెట్టుకొని ఇప్పటి వరకి వీరు మన హాలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్‌గా ఉంటూ అన్ని రకాలుగా దీని ఇంప్లిమెంటేషన్ అంటే మన యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో వీళ్ళు భాగస్వాములుగా ఉంటూ దీనికి కావాల్సిన మార్పులు, చేర్పులు ఏవేవి అయితే అవసరమో అవన్నీ వారు ఈ యొక్క యాడ్ ఆన్ చేసుకుంటూ వచ్చి ఇప్పటివరకు ఈ టెక్నాలజీని ఇంత అద్భుతంగా రూపొందించి మన మార్కెట్‌లోకి తీసుకొనొచ్చారండి వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. ముందుగానే మనం అనుకున్నాం కదా! ఇదొక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ, జర్మన్ సైన్స్, జర్మనీ అనంగానే మనందరికీ తెలుసండి. ఎంత అద్భుతమైన టెక్నాలజీయో అంత అద్భుతమైన టెక్నాలజీ ఇది. మనకి ఇప్పటివరకు చూసుకుంటే మన ఇండియాలో కూడా బెంజ్ కార్లతో చూసుకున్నా, లేకపోతే ఇతర జర్మన్ బేస్డ్ టెక్నాలజీ చూసుకుంటే ఎంత స్టాండర్డ్స్ వారు మనకి అందజేస్తారు అనేది మనందరికీ తెలుసండి. చాలా టాప్ స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేస్తారు. ఈ యొక్క టెక్నాలజీ వచ్చేసి పేటెంటెడ్ టెక్నాలజీ అండి. ఈ యొక్క టెక్నాలజీ కంప్లీట్‌గా పేటెంట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి బెర్లిన్‌లో మార్కెటింగ్ చేసుకొనుంటే, మేజ్‌లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. కార్గ్లిన్ అంటే ఇవన్నీ జర్మన్ దేశంలో వాళ్ళ యొక్క సిటీస్‌లలో అక్కడ ఆ పర్టిక్యులర్ ప్లేసెస్‌లో మనకి మార్కెటింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మనకి ప్రతీదీ అండి. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అద్భుతంగా వీళ్ళు డెవలప్ చేశారంటే ఇవాళ మనం పూర్తిగా తెలుసుకుందాము. ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇక్కడ స్టార్ట్ అయిందండి. అవర్ మెయిన్ ఆఫీసెస్ ఇవి ఇక్కడ మేజర్‌గా ఉన్నాయి. ఆహ్, వీరు జర్మనీలో ఈ టెక్నాలజీని వీరు స్టార్ట్ చేసిన తర్వాత, ఈ టెక్నాలజీ కంప్లీట్‌గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రూపొందించిన తర్వాత వీళ్ళు జర్మన్ మెడికల్ బోర్డ్ అంటే జర్మన్ మెడికల్ కౌన్సిలింగ్‌కి అప్పీల్ చేయడం జరిగిందండి. అప్పీల్ చేసిన తర్వాత వారు ఈ జర్మనీలో ఈ టెక్నాలజీకి హీలీ ఈస్ ద మెడికల్ ప్రొడక్ట్ ఆఫ్ హీలీ జీఎంబీహెచ్ అనమాట. గ్లోబల్ పరంగా దీనికి ఒక సర్టిఫికేషన్ ఇచ్చారు. మెడికల్ ప్రొడక్ట్ గాని. యూరోప్‌లో వచ్చేసి ఇది ఒక హీలీ ఈస్ ఎ క్లాస్ 2 మెడికల్ డివైస్‌గా దీన్ని నిర్ధారించడం జరిగిందండి. క్లాస్ 2 దీన్ని నిర్ధారించడం జరిగింది. ఎఫ్‌డీఏ క్లియర్డ్ యూఎస్ఏ. ఎఫ్‌డీఏ క్లియర్డ్ యూఎస్ఏ అంటే మన అమెరికాలో దీన్ని ఎఫ్‌డీఏ క్లియరెన్స్ ఇచ్చారండి. అలాగే మన ఇండియాలో వెల్‌నెస్ ప్రొడక్ట్‌గా దీన్ని సర్టిఫై చేయడం కూడా చేశారన్నమాట. సో, చాలా దేశాలలో ఇది ఒక
మెడికల్ ప్రోడక్ట్గా ఉంది. కొన్ని దేశాలలో ఇది ఒక ఎఫ్డిఏ క్లియర్డ్ ఉంది. కొన్ని దేశాలలో ఇది వెల్నెస్ ప్రోడక్ట్గా కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ పేటెంటెడ్ టెక్నాలజీ అండ్ అన్ని రకాలుగా మనకి దీనికి సర్టిఫికేషన్స్ చేయడం అనేది జరిగిందండి. సో మే- ఆ, మనకి మేజర్గా చూసుకుంటే చాలా దేశాలలో చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. 62 కంట్రీస్లో ఇది కంప్లీట్గా మనకి అప్రూవ్డ్ అప్రూవ్డ్ టెక్నాలజీ అండి. క్లియరెన్స్ ఉన్న టెక్నాలజీ. సో ఇప్పుడు మనము ఒక దీని సైన్స్ ఏంటి, దీని టెక్నాలజీ ఏంటి అనేది ఒక్కసారిగా చూసుకుందాం. జస్ట్ గివ్ మీ అ బ్రేక్. సారీ అండి. యా, మన స్పెషల్ గెస్ట్ స్పీకర్ ఇవాళ మనతో పాటు ఉన్నారు. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ హిమ్. బిఫోర్ దట్ వీ క్యాన్ సీ హౌ ద టెక్నాలజీ వర్క్స్ అండి. ఇది ఒక చాలా సింప్లిఫై చేసి ఉన్న టెక్నాలజీ, చాలా ఈజీ టు యూజ్. ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ దాదాపుగా మన మానవుడికి అంటే మన యొక్క హ్యూమన్ బీయింగ్ అంటే మానవుడిగా మనకు వచ్చే రోజువారీ సమస్యలు ఎన్నైతే మనకు ఉన్నాయో అన్ని సమస్యలని ఓవర్కమ్ చేసుకోవచ్చు ఈ యొక్క టెక్నాలజీ ద్వారా. ఈ యొక్క టెక్నాలజీ హ్యూమన్ బాడీ పైన ఎక్కడి నుంచి మనకి ఇది ఎక్కడి నుంచి 1 సెకండ్ అండి, 1 సెకండ్. యా యా, మన గెస్ట్ స్పీకర్ కూడా ఆన్ ద లైన్లో జాయిన్ అవుతారండి. జస్ట్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో మనకి మేజర్గా ఈ యొక్క టెక్నాలజీ ఎన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే దాదాపుగా 229 ఫ్రీక్వెన్సీస్, 229 డిఫరెంట్ డిఫరెంట్ వేస్ మనకు ఉన్నాయండి. సో మన మానవుడికి వచ్చే డే టు డే యాక్టివిటీలో ప్రతి ఒక్క సమస్యని మనం దీని ద్వారా మనము యూజ్ చేసుకోవచ్చు, క్లియర్ కూడా చేసుకోవచ్చు, రికవర్ చేసుకోవచ్చు మేజర్గా. సో నాట్ ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్. ఎస్, మన గెస్ట్ స్పీకర్ మనతో పాటు ఉన్నారు. ఎస్, అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీ మనకి ఎలా పనిచేస్తుంది, ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు, అసలు మానవుడి పైన ఈ టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందో, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటో మనకున్న ఇవాళ గెస్ట్ స్పీకర్ని మనం ఒకసారి పిలిచి వారి ద్వారానే మనం తెలుసుకుందామండి. మనకి ఇవాళ స్పెషల్ గెస్ట్ స్పీకర్ మరెవరో కాదండి, డాక్టర్ రఘు ఆర్య గారు. వీరు ఈ కంపెనీలో ఈ యొక్క గత 15 సంవత్సరాలుగా సీనియర్ టైం వేవర్ స్పెషలిస్ట్. ఇందాక మనం అనుకున్నాం కదండి, టైం వేవర్ అంటే ఒక ప్రాక్టీషనర్, ఒక టెక్నీషియన్ అయి ఉండాలి, అన్ని రకాలుగా వారికి దానిపైన ట్రైన్డ్ అయి ఉండాలి అని మనం అనుకున్నాం కదా. సో మనకి ఉన్న ఇవాళ గెస్ట్ స్పీకర్ వచ్చేసి సీనియర్ టైం వేవర్ స్పెషలిస్ట్, అంతేకాకుండా వెల్నెస్ కోచ్గా కూడా ఉన్నారు. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, దీని యొక్క డీటెయిలింగ్ అనేది వారి ద్వారానే తెలుసుకుందాం. ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ డాక్టర్ రఘు ఆర్య సార్ onto the virtual screen for detailing explanation of science and technology of the Healy అండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ హరీష్. రియలీ ఎవ్రీ సాటర్డే మనందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో దాంట్లో భాగంగా ఈ సాటర్డే మనము హీలీ ప్రజెంటేషన్ తెలుసుకుంటున్నాము. హీలీ గురించి చెప్పాలి అంటే చాలా మంది ఒక డౌట్ ఉంటుంది, ఈ చిన్ని డివైస్ ఎలా పనిచేస్తుంది అనేది చాలా బేసిక్ డౌట్ మమ్మల్ని ప్రతిసారి అడుగుతుంటారు. ఈ డివైస్ అనేది మైక్రో కరెంట్ అంటే మన బాడీలో ఉన్న మైక్రో కరెంట్ని బ్యాలెన్స్ చేసే డివైస్ అండి. మీకు ఒక ముక్కలో చెప్పాలంటే ఎట్లయితే కరెంట్ ఫ్లక్చువేషన్ని మనము స్టెబిలైజర్తో బ్యాలెన్స్ చేస్తామో, ఈ హీలీ డివైస్ ఏం చేస్తుందంటే మన ఆలోచన ద్వారా కానీ, మన టెన్షన్స్ ద్వారా కానీ, పొల్యూషన్ ద్వారా, రేడియేషన్ ద్వారా, అంటే మన లైఫ్ స్టైల్లో వచ్చే ఛాలెంజెస్ ద్వారా మన బాడీలో వచ్చే ఫ్రీక్వెన్సీ చేంజెస్, అంటే ఒక ముక్కలు చెప్పాలంటే మళ్ళీ దీని కనెక్షన్గా మనం ఏదైనా మంచి పాట వింటున్నాం అనుకోండి, మనకు ఎలా అనిపిస్తుంది? ఆహ్లాదంగా అనిపిస్తుంది.
అదే ఏదైనా టెన్షన్ మాట విన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఆ టెన్షన్ సంబంధించిన వైబ్రేషన్స్ మన బాడీని హీట్ చేస్తాయి. ఇక్కడ కెమిస్ట్రీ ఏంటంటే మన బాడీలో ప్రతి సెల్ అనేది ఒక ఎనర్జీతో పనిచేస్తుంది. మంచి ఎనర్జీ, అట్లనే వీక్ ఎనర్జీ, చెడు ఎనర్జీ అంటాం మేము. సో ఈ డివైస్ ఏం చేస్తుందంటే మన బాడీ యొక్క మైక్రో కరెంట్ని అనలైజ్ చేసి, మన బాడీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ని అనలైజ్ చేసి, దాన్ని ఆ ఎనర్జీ ఫీల్డ్ని మనం ఏదైతే ఫ్రీక్వెన్సీ ఇచ్చామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెన్షన్ ఫ్రీక్వెన్సీని ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో టెన్షన్ ఫ్రీక్వెన్సీ మన బాడీ పైన యూజ్ చేసినప్పుడు ఈ డివైస్ ఏం చేస్తుందంటే మన బాడీలోంచి టెన్షన్ని డిలీట్ చేస్తుంది. అంటే దీన్నే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటారు. మన బాడీలో ప్రతిదీ కూడా మన మైండ్తో కనెక్ట్ అయి ఉంది. మన ఫిజికల్ బాడీ కనెక్ట్ అయింది మైండ్తోనే, అట్లనే స్పిరిచువల్ బాడీ కనెక్ట్ అయింది మైండ్తోనే. సో ఈ మైండ్లో ఏముంటుందంటే మెమరీ ఉంటుంది. మెమరీ అంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. సో ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఏదైతే మనము పొల్యూషన్ కానీ, టెన్షన్ కానీ, రేడియేషన్ కానీ ఇవన్నీ మనం లోడ్ చేస్తూ వెళ్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజు టీ తాగామనుకోండి, కొన్ని రోజులకు టీ అలవాటు. అట్లాగే మన బాడీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో మనం ఏదైతే అలవాటు చేస్తామో అది ఆ బాడీకి అలవాటు కింద మారుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈరోజు సిటీలో ఎవరైతే లైఫ్ స్టైల్లో ఉన్నారో, అలాగే విలేజర్స్ లైఫ్ స్టైల్తో చూస్తే విలేజర్ లైఫ్ అనేది మనకంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కారణం ఏంటి? వాళ్ళు తీసుకునే ఫుడ్ మనకంటే వీక్ ఫుడ్ ఉండొచ్చండి, లేదా మనకంటే క్వాలిటీ ఫుడ్ ఉండొచ్చు, ఏమైనా ఉండనివ్వండి. కానీ మన లైఫ్ స్టైల్ ఎప్పుడు చూసుకున్నా కూడా అర్బన్ పొల్యూషన్ వల్ల ఈరోజు సిటీలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ లైఫ్ అనేది మెడికల్గా కానివ్వండి లేదా మెంటల్గా కానివ్వండి వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు. సో ఈ డివైస్ ఏం చేస్తుందంటే మన బాడీ యొక్క ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసి మన బాడీకి మళ్ళా రివర్ట్ చేస్తుంది. అంటే మన బాడీలో ఏదైతే సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ అన్ని ఒక మైక్రో కరెంట్తో పనిచేస్తాయి. ఆ కరెంట్ అనేది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మన సెల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సెల్ ఫ్రీక్వెన్సీ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఆర్గాన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఆర్గాన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకు బ్లడ్లో ఒకటికి ఆ పర్టికులర్ అవయవానికి సంబంధించిన వ్యాధి అనేది మనం చూస్తాం. అయితే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వ్యాధి వచ్చిన తర్వాత ఆ వ్యాధి గురించి మెడిసిన్ వాడడం కానివ్వండి, ఆ వ్యాధి గురించి కష్టపడడం జరుగుతుంది. కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే మనకి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అంటే వ్యాధి వచ్చిన తర్వాత ఎవరైనా పనిచేస్తారండి, వ్యాధులు రాకుండా పనిచేయడం అనేది ఉత్తమం అంటాం. సో వ్యాధులు రాకుండా మన బాడీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ని కరెక్షన్ చేసుకొని మన హెల్త్ని ప్రివెంట్ చేసుకునే వండర్ఫుల్ టెక్నాలజీ హీలీ అండి. అయితే ఈ హీలీ డివైస్ అనేది ఇందాక హరీష్ గారు చెప్పినట్టు జర్మనీ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 61 దేశాల్లో, కొన్ని దేశాల్లో మెడికల్ ప్రొడక్ట్గా, కొన్ని దేశాల్లో వెల్నెస్ డివైస్గా ఈరోజు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సెమినార్ కానీ ఈ డివైస్తో మనకు జరిగే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ప్రివెన్షన్ అండి. అంటే వెల్నెస్ డివైస్ అంటే మనకి ఏ వ్యాధులు లేవండి, రాకుండా ఉంచుకోవడం. వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? మన బాడీలో నుంచి పొల్యూషన్ తీసేయాలి. రోజు తీయాలన్నా వద్దా? ఈరోజు మనం చెప్పాలంటే రోజు పొద్దున్నే స్నానం చేస్తున్నాం. స్నానం చేయకపోతే ఏమవుతుంది? మన బాడీలో టాక్సిన్స్ పేరుకుపోతాయి, అవునా కదండి? సో ఈ డివైస్ వల్ల ఏంటంటే ప్యూర్ అనే ప్రోగ్రామ్ పెట్టుకొని మన బాడీలో టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడం, ఇది ఫస్ట్ స్టెప్ అండి. రెండో స్టెప్ వచ్చేసి టెన్షన్. మీరు వినుండొచ్చు. మనం ప్రతి చిన్న విషయానికి పుట్టినప్పటి నుంచి ఎన్నో టెన్షన్లకు లోన్ అవుతుంటాం. ఆ టెన్షన్ పేరుకుపోయి ఓ రోజు హైపర్ టెన్షన్ అవుతుంది, దాన్నే బీపీ అంటాం. సో మెంటల్ లెవెల్లో టెన్షన్ తీసే ఫ్రీక్వెన్సీస్. అట్లనే స్పిరిచువల్ లెవెల్ చూస్తే చక్రాస్ అండి. అంటే మన బాడీలో ప్రతి అవయవానికి ఎట్లయితే ఫ్రీక్వెన్సీ ఉందో, ప్రతి కణానికి ఎట్లా ఫ్రీక్వెన్సీ ఉందో, అట్లనే ప్రతి చక్రాస్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ చక్ర ఫ్రీక్వెన్సీని కూడా బ్యాలెన్స్ చేసుకొని మనం హెల్తీ లైఫ్ని లీడ్ చేయవచ్చు. సో ఇది మన హీలీ ద్వారా మనకు జరిగే బెనిఫిట్ అండి. అయితే ఇక్కడ రెండు డివైస్లు ఉన్నాయండి. ఒకటి హీలీ అని, రెండోది మ్యాగ్ హీలీ అని. హీలీ పనిచేసేది మన బాడీ యొక్క మైక్రో కరెంట్ని అడ్జస్ట్ చేసే డివైస్గా పనిచేస్తుంది. మ్యాగ్ హీలీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో పనిచేస్తుంది. అయితే హీలీ లోపల ఏముంటుంది? ఫస్ట్ హీలీ లోపల ఉండేదంటే క్వాంటమ్ సెన్సార్ అండి. ఈ క్వాంటమ్ సెన్సార్ ఏం చేస్తుంటే మన బాడీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ని సెన్స్ చేస్తుంది. ఎట్లయితే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు మైక్లో నేను మాట్లాడుతున్నారు, మీరు స్పీకర్లో వింటున్నారు. అంటే నేను మాట్లాడే సౌండ్ వేవ్స్ ఉన్నాయో అవి మీరు వింటున్నారు. అట్లనే మన బాడీ మాట్లాడుతుంది. ప్రతి ఆలోచనకు మన బాడీలో కెమిస్ట్రీ మారుతుంది. ఆ కెమిస్ట్రీ మారినప్పుడు మన బాడీలో ఎనర్జీ ఫీల్డ్ మారుతుంది. ఆ ఎనర్జీ ఫీల్డ్ని అనలైజ్ చేసే డివైస్ వచ్చేసిందండి. దాన్నే హీలీ క్వాంటమ్ సెన్సార్ అంట. దీని లోపల ఈ క్వాంటమ్ సెన్సార్ నాట్ ఓన్లీ అనలైజింగ్ ద
ఎనర్జీ ఫీల్డ్. ఆల్సో ఇట్ రిపేర్స్ ద ఎనర్జీ ఫీల్డ్. అంటే ఎనర్జీ ఫీల్డ్ రిపేర్ చేయడానికి మంచి ఫ్రీక్వెన్సీకి చెడు ఫ్రీక్వెన్సీకి ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ని అడ్జస్ట్ చేసే విధంగా దీని లోపల రియల్ టైం క్వాంటమ్ సెన్సార్ని మనం మన సైంటిస్ట్ పెట్టడం జరిగింది. ఈ రియల్ టైం క్వాంటమ్ సెన్సార్ ఏం చేస్తుందంటే మన ఎనర్జీ ఫీల్డ్లో, ఎందుకంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ టెన్షన్స్ వాళ్ళ యొక్క బ్యాండ్ విడ్త్ బట్టి ఉంటుంది. అందరి టెన్షన్స్ సేమ్ ఉండవు కదండి. సో అట్లా ఎవరి టెన్షన్ని మన యొక్క ఫీలింగ్స్ని అనలైజ్ చేసి మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీని అది మన బాడీకి డెలివర్ చేస్తుంది. ఇలా మన హీలీ అనేది పనిచేస్తుంది. సో హీలీ వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇది మన బాడీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ని బ్యాలెన్స్ చేయడం, రెండోది ప్రివెంట్ చేయడం. ఈ రెండు ప్రిన్సిపల్తో పనిచేస్తున్నాడు. మ్యాగీలీ అనగానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మ్యాక్ మెకన్ అని యుఎస్ సంబంధించిన ఒక అయస్కాంతం దానిపైన పనిచేసిన సైంటిస్ట్ ఉందండి. ఆవిడ దీన్ని ఇన్వైట్ చేసింది. మ్యాక్ మెకన్ అంటారు దాన్ని. ఈరోజు అమెరికాలో పెద్ద యూనివర్సిటీస్, అంటే ఈ మ్యాగ్నెటోథెరపీ పైన యూనివర్సిటీ కూడా ఆమె రన్ చేస్తుంది. అంటే ఎడ్యుకేషన్ కూడా చేయొచ్చు అనమాట. అలాంటి ఒక డిఫరెంట్ ఇన్నోవేషన్ మన హీలీలో అందుబాటులోకి వచ్చింది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మన యొక్క జియోపతి, వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎలక్ట్రోసెన్సిటివిటీ, రేడియేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, అట్లనే మన వాటర్ ట్రీట్మెంట్, మనం తాగే నీటిని ట్రీట్మెంట్ చేయొచ్చు. అట్లనే మన బాడీలో డిఫరెంట్ స్ట్రక్చర్స్ డిస్టర్బ్స్ లైక్ నెక్ సంబంధించి, లో బ్యాక్ సంబంధించి, నీ పెయిన్స్, ఇలా ఎన్నో రకాల థెరపీస్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మనం చేయొచ్చు. అయితే హీలీ అండ్ మ్యాగిలీ ఈ రెండు కలిపి మనం వాడుకోవడం వల్ల రిజల్ట్స్ అనేది ఆప్టిమం లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ ఫీల్డ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంప్లిమెంట్ చేస్తుంది, అట్లనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎనర్జీ ఫీల్డ్ కాంప్లిమెంట్. ఈ రెండింటిని మనం టుగెదర్ వాడగలిగితే వండర్ఫుల్ రిజల్ట్స్ మనం తీసుకోగలం. అయితే హీలీ అనే డివైస్ది మనం ఒక్కసారి తీసుకుంటాం, లైఫ్ టైం వాడుకోవచ్చు. దీనికి 100% డివైస్ గ్యారంటీ ఉందండి. మీరు ఏ డివైస్ ప్యాకేజ్ తీసుకున్నా, అంటే బేసిక్గా మీకు అవసరమైన ప్యాకేజ్తో మీరు డివైస్ తీసుకోవచ్చు. తర్వాత అవసరమైతే మీరు డివైస్ని అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ ఇప్పుడు హరీష్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే డివైస్ని ఒకసారి మనం పర్చేజ్ చేస్తాం, లైఫ్ టైం వాడుకుంటాం. మన లైఫ్ టైం కాదండి, నెక్స్ట్ లైఫ్ టైం కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ డివైస్ అనేది ఒక 14 days సాటిస్ఫాక్షన్ గ్యారంటీ కూడా ఉంది. మీరు ఒక 14 days ప్యూర్ కేర్ బ్యాలెన్స్ అనే బేసిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్ వాడుకొని మీ బాడీకి ఎలా రెస్పాండ్ అవుతుందో చూసుకోండి. ఒకవేళ రెస్పాన్స్ అయిపోతే డివైస్ని రిటర్న్ ఇచ్చి మనీ మొత్తాన్ని తీసుకోవచ్చు. అంటే దాని సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అంట. ఇలాంటి వండర్ఫుల్ ఆఫర్ని కూడా మన హీలీ ద్వారా మనం పొందవచ్చు. అయితే రెండో క్వశ్చన్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా వాడాలి? హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీరు హెల్త్ వెల్నెస్ డివైస్ దీన్ని సపోర్టింగ్గా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉంది. డయాబెటిక్ ఉన్న వ్యక్తి రోజు వాకింగ్ చేయడం కరెక్టా కాదా అండి? కరెక్ట్. రోజు మెడిటేషన్ చేయడం కరెక్టా కాదా? కరెక్టే. రోజు పూజలు, పునస్కారాలు, ప్రేయర్ చేయడం కరెక్టా కాదా అంటే కరెక్టే. అవన్నీ చేస్తే బాగుంటుంది అంటే బాగుంటుంది, కానీ చేస్తున్నారా? ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారండి. స్టార్టింగ్లో షుగర్ రాగానే 1 year కష్టపడతాం. ఆ తర్వాత వాళ్ళ పనిలో వాళ్ళు పడి అటు షుగర్ పెరిగిపోతుంది. ఎంతో మంది అలా షుగర్ పెరిగిపోవడం వల్ల కిడ్నీలు, హార్ట్ ఫెయిల్ అయిపోయి తక్కువ వయసులోనే సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ ఈ డివైస్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీరు మీ షుగర్ మాత్రలు వాడుకుంటూ ఈ డివైస్ని కాంప్లిమెంట్గా వాడతారండి. అంటే సర్క్యులేషన్ సిస్టమ్ కానివ్వండి, ఎనర్జీ సిస్టమ్ని కానివ్వండి, మైండ్ని కానివ్వండి, స్పిరిచువల్ చక్రాస్ కానివ్వండి. మీకు యోగాలు చెప్తారు కదండి, బాడీ మైండ్ సోల్ అని. సో అలా మన బాడీని మైండ్ పరంగా కానీ, ఫిజికల్ బాడీ పరంగా కానీ, స్పిరిచువల్ చక్రాస్ పరంగా కానీ రోజు హీల్ చేసుకోవడం వల్ల మన బాడీ ఏమవుతుంది? హీలింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అదే కావాల్సింది కదంటే ఒక వ్యక్తి ఒక 10 సంవత్సరాల నుంచి డయాబెటిక్ ఉన్న వ్యక్తి కానీ, 10 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చిన వ్యక్తి కానీ, లేదా 10 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉన్న వ్యక్తి కానీ, ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తి కానీ, ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్న వ్యక్తికైనా కూడా ఏం కావాలి అంటే ఆయన బాడీ ఆయనకు రెస్పాండ్ అయ్యే విధంగా బాడీ తయారు కావాలి. హీలీ అనేది ఏ డిసీజ్ని క్యూర్ చేయదండి, కానీ ఆ డిసీజ్ని ఎదుర్కొనే విధంగా మన బాడీని తయారు చేస్తుంది. ఏది కరెక్ట్ అండి? మీరు ఆలోచించండి. అలాంటి ఒక అద్భుతమైన డివైస్ టెక్నాలజీ మన హీలీ. నేను వాకింగ్ చేయనండి, నాకు చేతన అవ్వట్లేదు, లేదా నేను వాకింగ్ చేయాలని ఉందండి, టైం లేదన్నా, వీటన్నిటికి సొల్యూషన్ ఎవరో తెలుసా అండి? హీలీ అండి. చిన్ని 50 grams డివైస్ అండి, జోబులో పెట్టుకోండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ మీరు కనెక్ట్ చేసుకోండి, మీకు కావాల్సిన పాటను మీరు కనెక్ట్ చేసుకున్నట్టుగా
కనెక్ట్ చేసుకొని రోజు వైబ్రేట్ చేసుకుంటూ వెళ్తే మీకు కావాల్సిన ఇమ్యూనిటీ కానీ, మీకు కావాల్సిన డైజెషన్ కానీ, మీకు కావాల్సిన స్లీప్ కానీ, మీకు కావాల్సిన మెంటల్ రిలాక్స్ కానివ్వండి, మీకు కావాల్సిన చక్ర హ్యాపీనెస్ కానీ, ఇవన్నీ కూడా కలిపి ఒకే ఒక ప్లాట్ఫామ్ పైన లైఫ్ టైం మీరు వాడుకునే విధంగా, మీరే కాదండి మీ ఇంట్లో అందరూ వాడుకునే విధంగా ఒక వండర్ఫుల్ టెక్నాలజీ మన హీలియం. సో ఇలాంటి హీలీ ఫ్యామిలీలోకి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. సో ప్లీజ్ జాయిన్ విత్ అస్ అండ్ వాడండి డివైస్. నిజంగా వాడి రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ మాలాగా మీరు కూడా హీలీ గురించి ప్రమోట్ చేయండి. సో ఇది నా తరఫున ఈరోజు సందేశం అండి. సో మీరు ఇంకా ఫర్దర్గా హీలీ గురించి ఏమేమి ఫ్రీక్వెన్సీని ఇప్పుడు తెలుసుకుంటారు. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని ఒకసారి హీలీ డివైస్ చూడండి, ప్రాక్టికల్గా 1 వీక్ వాడండి. అదేవిధంగా సైన్స్ అర్థమైతే ఈ వాడాల్సిన అవసరం కూడా లేదండి. త్వరితగతిన మీరు ఈ డివైస్ తీసుకొని మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా పిల్లల చదువుకి, పెద్దవాళ్ళ స్లీప్, కాన్స్టిపేషన్, జాయింట్ పెయిన్స్కి, అట్లనే మధ్య వయసులో ఉన్న లేడీస్కి, మెనోపాస్కి, జెంట్స్కి, ప్రోస్టేట్కి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయండి. జస్ట్ మీరు ఎలా చేయాల్సిందంటే ఆ ఫ్రీక్వెన్సీతో మీ బాడీని సపోర్ట్ చేయడం. సో ఇది మా టెక్నాలజీ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. అట్లనే ప్రతి శనివారమే కాకుండా ప్రతి గురువారం కూడా మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అయ్యి ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆనంద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు. ఈ సైన్స్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, ఎలా పనిచేస్తుందని. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీరు చాలా బిజీ ఉంటారు, అయినా కూడా మీ టైం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ యొక్క డివైస్ అనేది అనాలిసిస్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ యొక్క మైక్రో కరెంట్ అంటే ఈ యొక్క టెక్నాలజీ అనేది మనకి ఇండివిజువలైజ్డ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ థెరపీ అని పిలుచుకుంటాము. ఎందుకు అంటే దీంట్లో ఒక మైక్రో కరెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇన్బిల్ట్గా ఉండి మనని రియల్ టైం అనాలిసిస్ చేస్తూ రియల్ టైం ఫ్రీక్వెన్సీస్ని డెలివర్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఇండివిజువలైజ్డ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అని పిలుస్తారు. అయితే దీంట్లో మైక్రో కరెంట్ ఎలా వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది అండ్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకి మైక్రో కరెంట్ అనేది ఈ డివైస్ని మనం ఛార్జ్ చేస్తాం కాబట్టి ఇందులో ఒక కరెంట్ అనేది ఉంటుంది. సేమ్ లైక్ మనకి మొబైల్కి ఛార్జింగ్ చేసి మనం ఎలా అయితే వాడతామో సేమ్ అదే విధంగా ఈ డివైస్ని కూడా మీరు సింపుల్గా ఛార్జ్ చేసి వాడుకుంటారు. ఛార్జ్ చేయడం వల్ల దీనికి మైక్రో కరెంట్ వస్తుంది. ఫ్రీక్వెన్సీస్ అనేది మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన మొబైల్లోకి యాప్లోకి ఈ యొక్క మెయిన్ ఇందాక మనం కర్ట్లిన్ మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి శాటిలైట్ ద్వారా ఫ్రీక్వెన్సీస్ అనేది మన యాప్లోకి డౌన్లోడ్ అయిపోతాయండి. దిస్ ఇస్ హౌ ద టెక్నాలజీ వర్క్. అండ్ ఈ యొక్క డివైస్ ఏం చేస్తుందంటే మైక్రో కరెంట్ పంపిస్తుంది అండ్ ఫ్రీక్వెన్సీ పంపిస్తుందండి. అయితే మైక్రో కరెంట్ని మన సెల్ లెవెల్లో ఏం చేస్తుంది, ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందో తెలుసుకుందామండి. ఈ మైక్రో కరెంట్ అనేది మన సెల్ లెవెల్లో ఈ యొక్క మనం తీసుకున్న ఆహారాన్ని అంటే ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ని కన్వర్ట్ చేసే ప్రాసెస్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి, కన్వర్ట్ అయిన ఎనర్జీ మన బాడీకి అందజేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ మైక్రో కరెంట్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. దిస్ ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీని మన సెల్ లెవెల్లో పెంచుతుంది. ఎప్పుడైతే సెల్ లెవెల్లో ఈ యొక్క ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ ఎప్పుడైతే ఉంటుందో నార్మల్ సెల్ వోల్టేజ్ వచ్చేసి -70 మిల్లీ వోల్టేజ్ అండి. ఈ -70 మిల్లీ వోల్టేజ్ ఎప్పుడైతే జీరో అయినా లేకపోతే డ్రాస్టిక్ డౌన్ అయినా లేకపోతే దాని వోల్టేజ్ తగ్గినప్పుడు డెడ్ సెల్ అవుతుంది. అంటే సెల్ మన బాడీలో ఉన్న కణాలు అనేవి చనిపోతాయి. అప్పుడు అవి అలా డెడ్ సెల్ అవ్వకుండా దాన్ని రీజనరేట్ లేకపోతే రీకవర్ చేసుకోవడానికి మనం ఈ యొక్క మైక్రో కరెంట్ అనేది మనకి యూజ్ అవుతాయి. ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఈ యొక్క హ్యాబిట్ని లేకపోతే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తుందో మనకున్న హ్యాబిట్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, స్ట్రెస్, టెన్షన్ వల్ల మీకు సెల్ డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే ఇతర కారణాలు ఏవైనా ఉండొచ్చు అండి. వాటి ద్వారా మీకు ఈ యొక్క సెల్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడానికి ఈ ఫ్రీక్వెన్సీస్ అనేది హెల్ప్ అవుతుంది. మైక్రో కరెంట్ అనే ఈ ఫ్రీక్వెన్సీ ఇంటర్లింక్ ఈచ్ అదర్ అనమాట, ఇంటర్ డిపెండెంట్ విత్ ఈచ్ అదర్. ఒకదానికి ఇంకొక దానికి డైరెక్ట్ రిలేట్ అయి ఉంటాయి అనమాట. డిఫరెంట్ ఎంటిటీస్ కాదనమాట. ఎప్పుడైతే హెల్తీ సెల్ అని అన్నప్పుడు సెల్ ఒక మైక్రో కరెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ రెండు కలిసి ఉంటాయో అంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ కరెక్ట్ అవుతుందో సెల్ అనేది రికవరీ అవుతుంది.
సో సెల్ లెవెల్‌లో రికవరీ వచ్చినప్పుడు మనకి సాఫ్ట్ టిష్యూలో రికవరీ ఉంటుంది. సాఫ్ట్ టిష్యూ రికవరీ అయినప్పుడు ఆర్గాన్ రికవరీ అవుతది. ఆర్గాన్ రికవరీ అయినప్పుడు మన కంప్లీట్ బాడీ యొక్క హెల్త్ అనేది మెయింటైన్ అవుతుందండి. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ అన్నమాట ఇది. మనకిక్కడ చూసుకుంటే క్లౌడ్ నుంచి మనకి మొబైల్‌లోకి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, యాప్ ద్వారా మనము ఈ యొక్క ప్రోగ్రామ్ ఏది కావాలి అనేది మనం ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే, ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ అనేది మనకి డివైస్ లోపలికి ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ మీ అందరికి ఇక్కడ మనకి బై డిఫాల్ట్‌గా 5 టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిటర్స్ ఉంటాయండి. బై డిఫాల్ట్‌గా కంపెనీ వారు మనకిచ్చేవి ఎలా బ్రాస్లెట్ ఎలక్ట్రోడ్స్, అడెసివ్ ఎలక్ట్రోడ్స్, ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్స్ ఇలా 3 రకాలుగా మనకున్నాయండి. అంటే చేతికి మనం డైరెక్ట్ అటాచ్‌మెంట్స్ అన్నమాట. టెస్లా కాయిల్ అని ఇంకొకటి ఉంటుందండి. టెస్లా కాయిల్ ఏంటి అంటే వైర్‌లెస్ అటాచ్‌మెంట్. అది కాకుండా హీలీ హై వేవ్ అనే ఇంకొక కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మనకి ఇంట్రొడ్యూస్ అయింది రీసెంట్‌గా. ఇదొక వాచ్ లాగా మనం పెట్టుకుంటాము. దానికి హీలీ డివైస్‌ని కనెక్ట్ చేసుకుంటాము. ఈ విధంగా ఇది పనిచేస్తుంది. ఇక్కడ మీకు అందరికీ డౌట్ రావాల్సిన విషయం ఏంటి అంటే మొబైల్ అంటున్నారు రేడియేషన్ రాదా అండి? ఒక్కసారి మీరు యాప్‌లో ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన ఇంటెన్సిటీ 35-100 ఉంటుందండి. ఆ 35-100 వరకి మీరు ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత మొబైల్‌ని స్విచ్ ఆఫ్ చేసినా, లేకపోతే మీ యొక్క డివైస్‌ని కంప్లీట్‌గా ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టినా, బ్లూటూత్ ఆఫ్ చేసినా, కంప్లీట్‌గా వేరే ప్రాంతానికి తీసుకపోయినా గూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ డిఫాల్ట్ టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ కంప్లీట్‌గా అయిపోయేంత వరకి ఈ డివైస్ వర్క్ అయ్యి ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. సో, మీకు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రేడియేషన్ బాధ అనేది ఉండదు. లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇప్పుడు మనము దీంట్లో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయనేది చూద్దామండి. మనకి యాప్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ పేజ్ వచ్చేసి గోల్ సైకిల్ అనే పేజ్ ఉంటుంది. ఈ గోల్ సైకిల్‌లో మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్, రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఇక్కడ చూసుకోండి ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌కి డిఫాల్ట్ టైమింగ్ అనేది 52:46, 52 అనేది. ఎంతసేపు పెట్టుకోవాలి? ఎంతసేపు పెట్టుకొని తీసేసేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. దీనికి కంప్లీట్‌గా ఏంటి అంటే డిఫాల్ట్ టైమింగ్ ఉంటది. ప్రోగ్రామ్ మీరు ఆన్ చేయడం మాత్రమే మీ బాధ్యత. సేమ్ లైక్ మనం టీవీ ఛానెల్ సెలెక్ట్ చేసుకున్నంత వరకే రిమోట్ ఏ విధంగా అయితే అవసరమో, సేమ్ అదే విధంగా ఈ మొబైల్ అనేది కూడా మనకి అదే విధంగా అవసరం అండి. జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, స్టార్ట్ చేయండి, ఇంటెన్సిటీ పెంచుకోండి. మొబైల్‌ని స్విచ్ ఆఫ్ చేయండి. రీసెంట్ ట్యాబ్‌లోకెళ్ళి యాప్‌ని క్లోజ్ చేసినా కూడా మనకి డిఫాల్ట్ టైమ్ ఎంతైతే ఉందో ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌కి డిఫాల్ట్ టైమింగ్ ఉంటుందో, ఆ టైం వరకి అది రన్ అయ్యి ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్యూర్ అనే ప్రోగ్రామ్ మనం రోజు బయట నుంచి ఏ విధంగా అయితే స్నానం చేస్తామో, మన యొక్క టాక్సిన్ లేకపోతే మన యొక్క అంటే ఎలాగైతే బయట నుంచి మనం క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటామో, ఈ ప్యూర్ అనేది మనకి ఇంటర్నల్‌గా క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంది. ఇంటర్నల్‌గా టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టాక్సిన్స్ అన్నీ క్లీన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుందండి. ఎనర్జీ అంటే మనందరికీ తెలిసిందే. బ్యాలెన్స్ అంటే మన యొక్క బాడీ టెంపరేచర్ అప్ ఉన్నా, డౌన్ ఉన్నా, లేకపోతే లో టెంపరేచర్ ఉన్నా, హై టెంపరేచర్ ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసే విధంగా ఈ యొక్క బ్యాలెన్స్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయో ఎనర్జెటిక్ హార్మోనీ 1 అండి. ఇందులో డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ వుమెన్ అండ్ ఫర్ వుమెన్. ఫర్ మెచ్యూర్ వుమెన్ అయితే ఇవాళ రేపు చూసుకుంటే చాలా మంది లేడీస్‌లో స్ట్రెస్ వల్ల పీసీఓడి, పీసీఓఎస్ లేకపోతే సిస్ట్‌లు, ఫైబ్రాయిడ్‌లు ఇలాంటి ప్రాబ్లమ్స్‌తోని అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులకి ఓన్లీ సొల్యూషన్ యూట్రస్ రిమూవల్ అని చెప్పడమో, లేకపోతే రకరకాల ట్రీట్‌మెంట్‌లకి ఎళ్తూ ఉన్నారు. అదొక రకమైన సఫరింగ్ అని నేను అంటానండి. ఎందుకు అంటే, ఈ 2 ప్రోగ్రామ్స్ ఎంత పెద్ద మేజర్ ఇష్యూ ఉన్నా, ఎంత హెవీ బ్లీడింగ్ ఉన్నా, లేకపోతే పీసీఓడీ ఇష్యూస్ ఉన్నా గూడా, ఈ 2 ప్రోగ్రామ్స్‌తో వాళ్ళు చాలా అద్భుతంగా రికవరీ అవుతూ ఉన్నారు. చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనకొస్తూ ఉన్నాయి. అదే విధంగా మగవాళ్ళలో పొటెన్సీ ఇష్యూ ఉన్నవాళ్ళు, కాళ్ళు చేతులలో తిమ్మిర్లు, లేకపోతే పిక్కలు పట్టేసుకోవడాలు, లేకపోతే నమ్‌నెస్ మన ఒంట్లో నమ్‌నెస్ అంటే తిమ్మిర్లు రావడానికి ఆహ్, ఆహ్, మెయిన్ థింగ్ మన నర్వస్ సిస్టమ్ ఉంటుందండి. దానికి నర్వ్ హార్మోనీ, సర్క్యులేషన్ అనేది మీరు అద్భుతమైన ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ మీరు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ డిఫాల్ట్ టైమింగ్స్‌తో ఉంది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ అండి. ఇందులో మనకి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ,
ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్ హార్మోనీ, సయాటికా నర్వ్ హార్మోనీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ ప్రతి ఒక్కరికి గ్యాస్ ఇష్యూస్ అనేది ఉంటుందండి. బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, లేకపోతే టైం టు టైంకి తినకపోవడమో, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్లనో, లేకపోతే లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉండడం వల్లనో గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బ్లోటింగ్స్, లేకపోతే కడుపుబ్బరం అనేది జరుగుతుంది. వారికి డిఫరెంట్ డిఫరెంట్గా మీరు దానికి ఓవర్కమ్ అవ్వడానికి డిఫరెంట్ డిఫరెంట్ మీరు మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఏమీ అవసరం లేకుండా ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ అనే ప్రోగ్రామ్ ఒక 60 నిమిషాల ప్రోగ్రామ్. ఇవి మీరు ఎప్పుడైతే యూజ్ ప్రాపర్గా మీరు 60 మినిట్స్ కంప్లీట్గా పెట్టుకోవాలండి. మధ్యలో స్టాప్ చేయడానికి అవ్వదు. ఎంతసేపు అయితే ఉందో అంతసేపు డిఫాల్ట్ టైమింగ్ ఎంతసేపు అయితే ఉందో అంతసేపు మీరు కంప్లీట్గా పెట్టుకొని రన్ చేయాలి. ఇన్ మిడిల్ అంటే మధ్యలో 30 మినిట్స్కో 40 మినిట్స్కో మీరు స్టాప్ చేయకూడదు. ఆ సైకిల్ ఎంతసేపు అయితే ఉందో అంతసేపు కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ప్రోగ్రామ్ అనేది తీసుకోవాలి. మనకి చాలా ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. కానీ ఒక ఇండిపెండెంట్‌గా ఒక ఇండివిడ్యువల్ పర్సన్ అంటే ఒక ఇండివిడ్యువల్ పర్సన్ రోజుకి ఒక 3 రకాల ప్రోగ్రామ్స్ మాత్రమే వాడాలి. ఒక ప్రోగ్రామ్‌కి ఇంకొక ప్రోగ్రామ్‌కి మినిమమ్ టు మినిమమ్ 2, 3 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. ఎంత వీలవుతే అంత వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే ఈ మైక్రో కరెంట్ అనేది మన బాడీలో ఉన్న వాటర్ హెచ్2ఓ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీడియంగా యూజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. బయట మనకి ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఇంటికి వైరింగ్ సిస్టమ్ ఏ విధంగా అయితే ఎలక్ట్రిక్ వైరింగ్ సిస్టమ్ ఉంటుందో, సేమ్ అదే విధంగా మన బాడీలో వైరింగ్ సిస్టమ్ ఉండదు కాబట్టి, ఈ వాటర్ అనేది హెచ్2ఓ మాలిక్యూల్స్‌ని వైరింగ్ సిస్టమ్‌గా ఈ యొక్క డివైస్ అనేది వాడుకుంటూ మన పర్టిక్యులర్ సెల్ అంటే కణాలు, మన కంటికి కూడా కనిపియని అంత చిన్నగా ఉంటాయండి. అంత చిన్నదానికి ఎనర్జైజ్ చేయడానికి మన ఒంటిలో ఉన్న నీటి శాతం అంటే మన హెచ్2ఓ మాలిక్యూల్స్‌ని వాడుకుంటాయి. సో, వీలైనంత ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు తాగొచ్చు. ప్రోగ్రామ్ అయ్యే ముందు, తర్వాత గూడా మీరు ఎలా అయినా గూడా వాటర్ తాగొచ్చండి. మ్యాండేటరీగా వాటర్ అంటే డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలండి. ఒక ప్రోగ్రామ్ మీరు చేసిన తర్వాత, ఒక ప్రోగ్రామ్ మీరు యూజ్ చేసిన తర్వాత మన బాడీలో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో, ఆ వాటర్ కంటెంట్‌ని బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ మీరు చేసుకునే ముందు మన బాడీలో వాటర్ లేకపోతే డెఫినెట్‌గా మీరు డీహైడ్రేట్‌గా ఫీల్ అవుతారండి. డీహైడ్రేషన్ ఫీలింగ్ ఉంటుంది. ఆ డీహైడ్రేషన్‌ని ఓవర్‌కమ్ కావడానికి మీరు మ్యాండేటరీగా వాటర్ అనేది తీసుకోవాలండి. ఇది ముఖ్యమైన అంశం. ఇంతకు మించి వేరే సైడ్ ఎఫెక్ట్స్ గానీ, వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఉండవు. ఎందుకంటే మన బాడీలో ఒక్కొక్క ఆర్గాన్‌కి ఒక్కొక్క యూనిక్ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. హార్ట్‌కి ఒక ఫ్రీక్వెన్సీ, లివర్‌కి ఒక ఫ్రీక్వెన్సీ, మన బ్రెయిన్‌కి ఒక ఫ్రీక్వెన్సీ, మన కిడ్నీకి ఒక ఫ్రీక్వెన్సీ అలాగా ఒక్కొక్క ఆర్గాన్‌కి ఒక్కొక్క యూనిక్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో, మీరు హార్ట్ ఫ్రీక్వెన్సీ రన్ చేసినప్పుడు ఎప్పుడైతే హార్ట్ ఫ్రీక్వెన్సీ రన్ చేస్తారో, హార్ట్‌కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ మాత్రమే బాడీలోకి ఎళ్తుంది. ఆ హార్ట్‌లో ఉన్న సెల్స్‌లో మాత్రమే మనకి రీజనరేషన్ ప్రాసెస్ అనేది లేకపోతే సెల్ రికవరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వేరే ఏ ఒక్క ఆర్గాన్ గూడా డిస్టర్బ్ అవ్వదు. ఎందుకు అంటే ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు కాబట్టి. ఇప్పుడు మీరు ఈటీవీ పెట్టినప్పుడు ఈటీవీ ఛానల్ మాత్రమే మీకు టీవీలో స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఛానల్ మార్చంగానే ఏ ఛానల్‌నైతే ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తారో అదే ఛానల్ మీకక్కడ కనిపిస్తుంది. ఇంకా అద్భుతమైన మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రేడియో తీసుకోండి. 93.5 మీరు రన్ చేస్తున్నప్పుడు ఆకాశవాణి రన్ చేస్తున్నా, లేకపోతే రెడ్ ఎఫ్ఎం రన్ చేస్తే ఏ యొక్క ఫ్రీక్వెన్సీ మీరు సెలెక్ట్ చేసుకుంటారో, ఏ యొక్క వేవ్ లెంత్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో అందులో ఉన్న పాటలు, మాటలు మాత్రమే మీకు వినిపిస్తాయి. మిగతావి వినిపియవు. ఎందుకంటే అక్కడ స్టేషన్ అంటే ఛానెల్ అనేది చేంజ్ అయింది. సేమ్ ఎప్పుడైతే మ్యాచ్ అవ్వదో వేరే ఏది డిస్టర్బ్ అవ్వదు. ఇప్పుడు నేను హార్ట్ ఫ్రీక్వెన్సీ పెట్టినప్పుడు హార్ట్‌లో ఉన్న సెల్స్ మాత్రమే రీజనరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ మిగతా ఆర్గాన్స్ ఏవి కూడా డిస్టర్బ్ అవ్వవు. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు కాబట్టి. సో, లాంగ్ టర్మ్‌లో గాని, షార్ట్ టర్మ్‌లో గాని, మెయింటెనెన్స్‌కి గాని, లేకపోతే రికవరీ ప్రాసెస్‌కి ఆహ్, కానీ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. బికాజ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెంటల్ బ్యాలెన్స్ అండి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ప్రోగ్రామ్ ఫిజికల్ లెవెల్‌లో అయితే, ఈ యొక్క మెంటల్ బ్యాలెన్స్ అనేది మనం మానసిక ఒత్తిడి, మానసిక ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవడానికండి. ఇందులో మనకి ఇన్నర్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్ బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్ కంటైన్మెంట్, అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్ బీయింగ్ సోల్, మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనకి ఏదైనా అలవాట్లున్నాయి. స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, లేకపోతే సీరియల్ చూడడం కానీ, చిన్న పిల్లలు బాగా మొబైల్ వాడడం గానీ, లేకపోతే ఎక్కువ స్క్రీన్ టైమ్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళు.
ఆ స్క్రీన్ టైమ్ వల్ల వాళ్ళ యొక్క మెమరీ డిస్టర్బ్ అవుతుంది. క్రియేటివిటీ పవర్ కూడా తగ్గుతుందండి. ఏ ఒక్క అడిక్షన్‌ని కూడా ఓవర్‌కమ్ అవ్వాలి అంటే మనకి ఈ యొక్క పేజ్‌లో ఉన్న ప్రోగ్రామ్స్‌లో కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్ అనే 2 ప్రోగ్రామ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మెరిడియన్ 1 అండి. ఇందులో ఎలర్జీ మెరిడియన్ కనెక్టింగ్ టిష్యూ, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇక్కడ జస్ట్ మీరు పేర్లు చదవండి. చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా మీరు ఈ యొక్క ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ దేనికనేది మీకు చాలా సింపుల్‌గా అర్థమవుతుంది. జస్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్‌లో చూస్తే మొబైల్‌లో మనకి యాప్‌లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో, ఆ విధంగా మనకి అక్కడ డిస్‌ప్లే అనేది జరిగింది. పైన రైట్ సైడ్ టాప్‌లో మీకు ఒక చిన్న గ్రీన్ కలర్ బొమ్మ కనిపిస్తుంటుంది. ఆ బొమ్మను క్లిక్ చేస్తే మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అంటే మన డివైస్‌లో ఎంత బ్యాటరీ ఉంది అనేది మీకు క్లియర్‌గా అక్కడ మన మొబైల్‌లోనే తెలిసిపోతుందండి. ఈ డివైస్‌కి మేజర్‌గా ఒకటే ఒక బటన్ ఉంటుందండి. ఇక్కడ మధ్యలో ఒక బటన్ ఉంది కదా! ఆ బటన్ ఒకసారి నొక్కితే ఆన్, ఇంకొకసారి నొక్కితే ఆఫ్ అవుతుంది. అంతే సింపుల్‌గా ఉంటుంది ఈ డివైస్ అనేది. ప్రతిదీ మొబైల్ నుంచే ఆపరేట్ చేస్తాము. మొబైల్ అనేది కేవలం రిమోట్ లాగా మాత్రమే, రిమోట్ మాత్రమే అండి. ఇప్పుడు మెరిడియన్ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింపాథిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అండి. షుగర్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న వాళ్ళకి స్ప్లీన్, ప్యాంక్రియాసిస్ అనే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చూడండి, లంగ్స్, లింపాథిక్ సిస్టమ్, లింఫ్ నోడ్స్ ఎప్పుడైతే బ్లాక్ అయినాయో, ఓవర్ యాక్టివ్‌గా ఉన్నాయో, వారికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకోవడానికి లింపాథిక్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ ఉంది. డైరెక్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హార్మోనల్ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. మనకిక్కడ స్టొమక్, కడుపు నొప్పి ఉన్నా, కడుపులో ఇబ్బందిగా ఉన్నా కూడా స్టొమక్ అనే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చక్రాస్ అండి. ఈ యొక్క పర్టిక్యులర్ డివైస్ వచ్చేసి మనకి ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అండ్ ఎనర్జీ బాడీ పైన కూడా ఇది వర్క్ అవుతుంది. అంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఎనర్జీ బాడీ అంటే మన స్పిరిట్ బాడీ ఆర్ సోల్ బాడీ అని మనం పిలుచుకుంటాము. ఇందులో క్రౌన్ చక్ర, తాడే చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లెక్స్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ మన యొక్క చక్రాస్‌ని యాక్టివేట్ చేసుకోవడానికి, స్పిరిచువల్‌గా లేకపోతే మన యొక్క ఆధ్యాత్మికంగా జర్నీ ఎవరైతే కొనసాగించాలనుకుంటున్నారో, స్పిరిచువాలిటీలో హైయర్ లెవెల్స్‌కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఈ ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళకి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లెర్నింగ్ అనే పేజ్ ఉందండి. ఈ యొక్క పేజ్‌లో లెర్నింగ్ సిస్టమ్, లెర్నింగ్ అక్యూట్, మెమరీ, కాన్సంట్రేషన్ సిస్టమిక్, కాన్సంట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ సిస్టమిక్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పిల్లలు ఎవరైతే మనకి బాగా చదువుతారండి కానీ గుర్తుండదు అనే వారికి మెమరీ ప్రోగ్రామ్ పెట్టండి. చదువుతారు కానీ గుర్తుంటుంది కానీ చదవరండి, కాన్సంట్రేషన్ చేయరు అనే వారికి లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్ అండ్ కాన్సంట్రేషన్ సిస్టమిక్, కాన్సంట్రేషన్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ పెట్టండి. ఎగ్జామ్స్ ఒక 2 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. ఒక రోజులో ఎగ్జామ్ ఉందంటే ఎగ్జామ్‌కి భయము ఉంటుంది. లేకపోతే చిన్న పిల్లలు స్కూల్‌కెళ్ళడానికి మారం చేస్తారు. వారి కోసం ఈ ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్ అనే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చిన్నవారి నుంచి పెద్దవారి వరకి కామన్‌గా మనం చూస్తున్న ఒక మేజర్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే మన అంటే మన కోరిక ఏదైతే ఉందో, కోరిక ఎప్పుడైతే నెరవేరదో, ఆ నెరవేరని పక్షాన అది ఏదైనా అయ్యుండొచ్చండి. చిన్న పిల్లలకి చాక్లేట్ కావచ్చు, పెద్దవారికి జాబ్ కావచ్చు, లేకపోతే సాలరీ కావచ్చు, లేకపోతే ఏజింగ్‌లో ఉండే వాళ్ళకి మనవళ్ళు, మనవరాలతో ఆడుకోవాలనే టైం గావాలి అని అనుకుంటారు. ఆ టైం దొరకనప్పుడు కూడా కామన్‌గా మనం చూసేది స్ట్రెస్ ఫీల్ అవుతారు. స్ట్రెస్‌ని ఓవర్‌కమ్ చేయలేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాటి కోసం ఈ స్ట్రెస్ సిస్టమిక్, స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నెక్స్ట్ మనకి డిజిటల్ ఫిట్‌నెస్ అండి. అంటే డిజిటల్ జిమ్ అని మనం పిలుచుకోవచ్చు ఈ పేజ్‌ని. ఇందులో మనకి వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంగ్త్, స్టామినా, రీజనరేషన్, డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ కోసం వెయిట్ ప్రోగ్రామ్ యూజ్ చేయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకి ఇందులో పెయిన్ అండ్ సైకిక్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇందులో మనకి క్రానిక్ పెయిన్ అంటే ప్రతి ఒక్కరికి కామన్‌గా మనం ఇప్పటికి చూస్తూ ఉంటామండి. అనేక రకాల ప్రాబ్లమ్‌లో అంటే అందరికీ అన్ని రకాలుగా చూసుకుంటే ఈ యొక్క పెయిన్ అనేది కామన్‌గా మనం చూస్తూ ఉంటాము. దానికోసం క్రానిక్ పెయిన్ ఎక్కడ పెయిన్ ఉన్నా, ఎక్కడ నొప్పి ఉన్నా కూడా ఈ క్రానిక్ పెయిన్ యూజ్ చేసుకోండి. ఇప్పుడున్న వాళ్ళలో, ఇప్పుడున్న వెర్షన్స్‌లో దీనికి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని రోమన్ నంబర్స్ ఇచ్చారు. ఒకసారి ఇది స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోవచ్చు వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళైతే. క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టూత్ జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్, యాంగ్జైటీ ఈ డైరెక్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కేవలం 20 మినిట్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మైగ్రేన్‌కి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడి బాధపడుతూ ఉంటారు. వారి కోసం ఈ మైగ్రేన్ అనే ప్రోగ్రామ్ 20 నిమిషాల్లో చాలా తొందరగా ఉపశమనం అనేది వారికి ఇస్తుంది. కాబట్టి డెఫినిట్‌గా యూజ్ చేయండి.
నెక్స్ట్ జాబ్ అండ్ స్లీప్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇందులో యాక్టివేషన్, పాజిటివ్ థాట్, బ్యాలెన్స్ నో, ఫ్యాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమ్, ఎగ్జాషన్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమ్, స్లీప్ సిస్టమ్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్ స్లీప్, మైండ్ ఫ్లో. ప్రతి ఒక్కరికి మ్యాండేటరీగా అవసరమైంది ఏంటి అంటే గాఢ నిద్ర అండి. పర్ఫెక్ట్గా మీరు ఎప్పుడైతే నిద్రపోతారో మన బాడీ సెల్ఫ్ హీలింగ్ అనేది చేసుకుంటుంది. ఆ సెల్ఫ్ హీలింగ్ చేసుకోవాలంటే మీరు సౌండ్ స్లీప్ వెళ్ళాలండి. మీరు ఆలోచనతో మైండ్ రెస్ట్లెస్గా ఉన్నప్పుడు ఈ యొక్క సెల్ఫ్ హీలింగ్ అనేది ఆ ఆప్షన్ ఉండదు. ఎందుకంటే బ్రెయిన్ రిలాక్స్ అయినప్పుడు సెల్ఫ్ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ 24/7 మీ బ్రెయిన్ని రెస్ట్లెస్లో ఉంచినప్పుడు ఈ అనేక రకాల మన హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. నెగిటివ్ థాట్ ప్రాసెస్కి ఉండే వాళ్ళకి ఈ యొక్క పాజిటివ్ థాట్స్ అని, నిద్ర లేని వారికి స్లీప్ సిస్టమిక్ అని, బాగా మానసికంగా ఒత్తిడికి గురైన వారికి ఎక్స్ట్రీమ్ టెన్షన్ అనే ప్రోగ్రామ్స్ అని, ఇలా చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మనకి మల్టిపుల్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డ్యూ టు టైం ఫ్యాక్టర్ నేను వైండ్ అప్ చేస్తున్నాను. మనకి ప్రతి థర్స్డే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. మనకి ప్రతిదీ ఇన్ డీటెయిలింగ్గా మనం ట్రైనింగ్ ఇస్తాము ఈ థర్స్డేస్ మన గురువారం మీటింగ్లో. సో డెఫినెట్గా ఈ ట్రైనింగ్ సెషన్ కూడా అటెండ్ అవ్వండి. ఇంకొకటి మనకి లాస్ట్లో డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ 72 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ యొక్క డిజిటల్ న్యూట్రిషన్స్ ఏంటి అంటే మనకి డిజిటల్ న్యూట్రిషన్స్ని డైరెక్ట్ అందజేయదు అండి. మనం తీసుకునే ఫుడ్ ఆహారం ఏదైతే ఉందో అందులో నుంచి మనకి ఈ యొక్క ఇందాక మనం అనుకున్నాం కదా, ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ ఎలా అయితే ఈ డివైస్ మనకి హెల్ప్ చేస్తుందో, మనం తీసుకున్న ఆహారంలో ఉన్న విటమిన్స్ని కానీ మినరల్స్ని కానీ కన్వర్ట్ చేయడము, కన్వర్ట్ అయింది సెల్కి అందించడము, సెల్కి అందించిన దానికి స్టోరేజ్ చేయడానికి యూజ్ చేసే విధంగా అంటే ఆ విధంగా హెల్ప్ చేస్తాయి. సో ఇవి డైరెక్ట్ మనకి బీ కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకోగానే డైరెక్ట్ ఇవ్వడం అలా ఉండదు అనమాట. సో దిస్ ఈజ్ హెల్పింగ్ అస్ ఇన్ కన్వర్టింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ది డివైస్ అనమాట, స్టోరేజ్ ఆఫ్ ది ఎనర్జీ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి మ్యాక్ హీలీ, ఇందాక డాక్టర్ గారు మనకి చెప్పారు 2 రకాల డివైస్లు ఉంటాయి. ఒకటి హీలీ, ఇంకొకటి మ్యాక్ హీలీ అని. హీలీ అనేది మనకి బయోఎనర్జెటిక్ హార్మోనైజేషన్ ఆఫ్ ది బాడీ పైన పనిచేస్తే, ఇది మన చుట్టూరు ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కింద పనిచేస్తుంది. 3 మీటర్ రేడియస్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది మీద ఇది వర్క్ అవుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇందులో కూడా. అయితే ఇందులో మ్యాగిలీ క్లాసిక్, మ్యాగిలీ వాటర్, మ్యాగిలీ అట్మాస్ఫియర్, మ్యాక్మెకిన్, మ్యాగిలీ అని ఉంటాయండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెట్ ఆఫ్ 14, 24, 24, 24 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. మ్యాగిలీ క్లాసిక్ అండ్ మ్యాక్మెకిన్లో వచ్చి మనకి 24+14 ప్రోగ్రామ్స్ మన పర్సనల్గా మన ఒంటి పైన పెట్టుకునే ప్రోగ్రామ్స్ అండి ఇవి. నెక్స్ట్ వాటర్ వచ్చేసి వాటర్ని చార్జ్ చేస్తుందండి. వాటర్ మాలిక్యూల్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వాటర్ మాలిక్యూల్స్ H2O ఏవైతే ఉన్నాయో ఆ H2O మాలిక్యూల్స్ని మన బాడీ ఏ ఆర్గాన్, పర్టికులర్ ఆర్గాన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ అనుకుంటే కిడ్నీలో ఉన్న సెల్స్ ఈజీగా కన్వర్ట్ మనం తీసుకున్న వాటర్ని కన్వర్ట్ చేసుకుంటాయి. చేసుకొని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క ప్రోగ్రామింగ్ మనం చేసామో, వాటర్ని చార్జ్ చేసామో, ఆ యొక్క కిడ్నీ డైరెక్ట్ సెల్స్ అబ్జర్వ్ చేసుకునే విధంగా ఈ యొక్క కన్వర్షన్ ప్రాసెస్ అనేది డివైస్ బైపాస్ చేయడం వల్ల మనము ఆ ప్రోగ్రామ్ చేసుకున్న వాటర్ తాగంగానే మనకి కిడ్నీలో ఉన్న సెల్స్ డైరెక్ట్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎందుకు పర్టికులర్గా కిడ్నీ అంటే, ఒకవేళ కిడ్నీ ప్రాబ్లంలో ఉన్నా, లేకపోతే ఫంక్షనింగ్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నా, లేకపోతే ఫంక్షనింగ్లో తేడాలు ఉన్నప్పుడు ఈ కన్వర్షన్ ప్రాసెస్ అనేది కిడ్నీకి అడిషనల్ బర్డెన్ అనమాట. సో ఈ డివైస్ వాడి మనం అలాగా కిడ్నీని రికవరీ చేసుకోవచ్చు, హార్ట్ని రికవరీ చేసుకోవచ్చు, లివర్ని రికవరీ చేసుకోవచ్చు, ఎనర్జీ సర్క్యులేషన్ చేసుకోవచ్చు. ఆమ్, చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు. ఫాస్టింగ్, మార్నింగ్ ఫాస్టింగ్, ఆఫ్టర్నూన్ ఫాస్టింగ్, ఈవినింగ్ అని కూడా మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలా 24 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇందాక మనం మాట్లాడుకున్న 3 మీటర్ రేడియస్లో పనిచేయడానికి మనకి అట్మాస్ఫియర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ అట్మాస్ఫియర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 3 మీటర్ రేడియస్లో పనిచేస్తే, అందులో స్టడీ, మనకి ఆఫీస్ అని, క్రియేటివిటీ అని, కార్ అని, లేకపోతే ప్రాస్పెరిటీ అని, ఎనర్జీ క్లియరింగ్ అని, ఇలా రకరకాలుగా మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి 3 మీటర్ రేడియస్లో. దీనికి టైం లిమిట్ ఉండదు. ఎస్పెషల్లీ అట్మాస్ఫియర్లో ఉన్న ప్రోగ్రామ్స్కి టైం లిమిట్ అనేది ఉండదు. 3 మీటర్ రేడియస్లో ఎంతమంది ఉంటే అంతమంది మీద ఇది పనిచేస్తుంది. మనము ఆన్ చేయడం, ఆఫ్ చేయడం మన మన మాన్యువల్గా చేసుకోవాలి. మిగతావన్నీ బై డిఫాల్ట్ టైమింగ్ ఉంటాయి. దీనికి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, డిఫాల్ట్ టైమింగ్ ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా డిఫాల్ట్ టైమింగ్స్ అనేది కూడా దీంట్లో మిగతా దాంట్లో ఉంటాయి. అట్మాస్ఫియర్ అనే దాంట్లో ఉండవు అనమాట. ఫైనల్కి వచ్చేసామండి. ఈ మంత్ ప్రైజింగ్ అండి, ఎస్పెషల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2025 మనకి అద్భుతమైన ఆఫర్స్ ఇచ్చారు.
అయితే ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇందులో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి. మొత్తం 6 రకాలు ఉంటాయండి. హీలీ డివైస్‌లో ఈ యొక్క చిన్న డివైస్ ఏదైతే ఉందో, దీంట్లో మొత్తం 6 టైప్ ఆఫ్ వెర్షన్స్ ఉంటాయి. హార్డ్‌వేర్ వచ్చేసి సేమ్ అండి. ఇప్పుడు నేను ఏదైతే డివైస్ నేను పెట్టుకున్నానో, ఈ డివైస్ సేమ్ డివైస్ ఉంటుంది. సారీ, దీంట్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయ్యే కొద్దీ మనకి ప్రైజింగ్ అనేది మారుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుందనమాట. ఫస్ట్ డివైస్ బేసిక్ డివైస్ ఎసెన్షియల్ అండి. ఈ ఎసెన్షియల్ డివైస్‌లో మనకి దాదాపుగా 4 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క వెర్షన్‌లో డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. అంటే సాఫ్ట్‌వేర్ మనం ఇందాక మాట్లాడుకున్న గోల్డ్ సైకిల్ నుంచి ఉన్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సాఫ్ట్‌వేర్ ఏదైతే మనకి యాప్‌లో డౌన్‌లోడ్ అయితాయో, వాటి గురించి ఈ ప్రోగ్రామ్స్ అనే పేర్లనమాట. ఇందులో 4 రకాలు 4 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి డిఫాల్ట్ కస్టమైజ్ చేసుకోవడానికి రాదు. మనకి అవసరం ఉన్నవి మనము పెట్టుకోవడానికి రాదండి. కంపెనీ వారు అలా డిజైన్ చేశారు. డిఫాల్ట్ ప్రోగ్రామ్స్, డిఫాల్ట్ ప్యాకేజెస్, డిఫాల్ట్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎసెన్షియల్, ఇది ఒక రూ. 23,595 అండి. దీంట్లో క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ రిలాక్స్ అనేవి మనకి ఇందులో వస్తాయి. బై డిఫాల్ట్‌గా ఈ డివైస్‌తో పాటు మనకి ఎలక్ట్రోడ్ బ్యాండ్స్ ఏవైతే మనం అనుకున్నామో చేతికి, ఛాతీకి, చెవులకి మనం అటాచ్ చేసుకున్న బ్యాండ్స్ వీటికి ఫ్రీగా వస్తాయి. బై డిఫాల్ట్ వస్తాయి. గోల్డ్ సైకిల్ ఉంది. గోల్డ్ సైకిల్‌లో మనకి ఇది కాస్ట్ వచ్చేసి రూ. 43,560 అండి. మనకి దాదాపుగా 12 ప్రోగ్రామ్‌లు వస్తాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి హాలిస్టిక్ అండి. ఈ గోల్డ్‌లో ఎసెన్షియల్‌లో ఉన్న ప్రోగ్రామ్స్‌తో కలిపి దీంట్లో అడిషనల్ ఇంకొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి ఇంకా రూ. 87,225 అండి. నెక్స్ట్ వెర్షన్ వచ్చి మనకి రెజొనెన్స్ అని ఉంటుంది. ఈ రెజొనెన్స్ వెర్షన్ వచ్చేసి దాదాపుగా మనకి 85 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ముందు మాట్లాడుకున్న వెర్షన్స్‌లో ఉన్న అన్ని ప్రోగ్రామ్స్‌తో కలిపి అడిషనల్‌గా ఇంకొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. అయితే ఈ మంత్ భాగంగా మనకి వండర్‌ఫుల్ ఆఫర్ 30% ఆఫర్ ఉంది. ఈ 30% ఆఫర్ భాగంగా మనకి ఈ యొక్క డివైస్ ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 1,30,065. అయితే 30% ఆఫర్ పోను మనకి అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి రూ. 91,185 అండి. సో, ఈ రూ. 91,185 కాస్త మనకి వచ్చి దాంతో పాటు ఇందాక మనం మాట్లాడుకున్న టెస్లా కాయిల్ అనుకున్నాము. టెస్లా కాయిల్ అనేది ఏదైతే ఉందో అది అడిషనల్ వర్త్ కాస్ట్ రూ. 19,435 అండి. ఈ రూ. 19,435 వర్త్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. దాంతో పాటు ఈ ఎలిమెంట్స్, మార్నింగ్, నైట్ ఎలిమెంట్స్ అని మనకున్నాయి. ఆ ఎలిమెంట్స్‌ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ వెర్షన్ వచ్చేసి మనకి రెజొనెన్స్ ప్లస్ అండి. ఇందులో రూ. 2,16,085. ఇందులో 120 ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈ రూ. 2,16,085 పైన మనకి 30% ఆఫర్ ఉంది. ఆ 30% ఆఫర్ పైన మనకి రూ. 1,52,030కి మాత్రమే మనకి వస్తుందండి. సో, అంతేకాకుండా ఈ యొక్క కాయిల్ అండ్ ఎలిమెంట్స్ కూడా దీనికి కూడా ఫ్రీ ఇచ్చారు. మనకి లాస్ట్ వెర్షన్ ప్రొఫెషనల్ అండి. ఈ హీలీ ప్రొఫెషనల్ అనేది మనకి టాప్ వెర్షన్. ఇందులో 229 ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీని ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 3,46,740 అండి. ఈ మంత్ భాగంగా 30% ఆఫర్ పోను మనకు రూ. 2,42,861కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా దీనికి ఒక కాయిల్ గిఫ్ట్‌గా ఇచ్చారు. అలాగే ఒక ఎలిమెంట్స్, మార్నింగ్, నైట్ ఎలిమెంట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ డివైస్, ఈ కాయిల్, ఈ ఎలిమెంట్స్‌ని క్యారీ చేయడానికి మనకొక ట్రావెల్ కేస్ కూడా గిఫ్ట్‌గా ఇస్తున్నారండి. లాస్ట్‌లో మనం మాట్లాడుకున్న మ్యాక్ హీలీ ఏదైతే ఉందో దాని కాస్ట్ వచ్చేసి 2,91,000 అండి. ఈ 2,91,000 వర్త్ మనకి 30% ఆఫర్‌గా ఈ 2,04,000కి మాత్రమే ఇస్తున్నారు. అంతేకాకుండా మ్యాక్ హీల్‌లో మెరిడియన్ పేజ్ అనేది అడిషనల్ ఒక పేజ్ అండి. అది బై డిఫాల్ట్ ఎంఆర్‌పీలో రాదు. మనము 91,000 పెట్టి కొనుక్కోవాలి. యాడ్ ఆన్ పేజ్. ఆ పేజ్ గూడా ఈ యొక్క మ్యాగిలీ 30%తో ఆఫర్‌తో భాగంగా ఆ 91,000 వర్త్ ఆఫ్ మెరిడియన్ పేజ్‌ని గూడా ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా ఎలిమెంట్‌ని, ఈ మ్యాగిలీని క్యారీ చేయడానికి ఒక కేస్‌ని గూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. నెక్స్ట్ మనకి ద ప్రో డ్యూయల్ బండల్ అనే కాన్సెప్ట్‌తో ఇందాక మనం మాట్లాడుకున్న మ్యాగిలీ ప్రొఫెషనల్, హీలీ ప్రొఫెషనల్ ఈ 2 కలిపి 40% ఆఫ్‌లో 3,82,000కే ఇస్తున్నారు. ఈ యొక్క కాయిల్ మన మెరిడియన్ పేజ్ అండ్ ఎలిమెంట్స్‌తో పాటు మన ట్రావెల్ కేస్ ఏదైతే ఉందో మ్యాగిలీ కేస్‌గా ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన కేస్ అండి. బాగుంటుంది. చాలా అద్భుతమైన కేస్ మన మ్యాగిలీ క్యారీ చేసుకోవడానికి. నెక్స్ట్ అంతే కాకుండా ది అల్టిమేట్ బండల్ అని మనకి ఇంకొక వెర్షన్ ఉందండి. ఈ యొక్క మన ఈ యొక్క హీలీ ఆబ్సిడియన్ వెర్షన్ అని ఉంటుంది. దా దాని వర్త్ వచ్చేసి 4,00,000 అండ్ మన మ్యాగిలీ కాస్ట్ వచ్చేసి 2,91,000. ఈ 2 కలిపి మనకి కేవలం 5,05,000కి మాత్రమే వస్తున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క మ్యాగిలీ క్యారీ చేయడానికి కేస్ అండ్ మ్యాగిలీ ఉన్న మెరిడియన్ పేజ్ అండ్ ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో, ఇవండి. ఈ మంత్‌లో ఉన్న మనకు అద్భుతమైన ఆఫర్స్, అద్భుతమైన
గిఫ్ట్స్ అండ్ వోచర్స్ అన్నమాట కంపెనీ తరపున. సో రేట్లు ఎక్కువ ఉన్నాయని అస్సలు ఆలోచించొద్దండి. ఎందుకు అంటే కంపారిటివ్ టు జర్మన్, ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ, జర్మన్ సైన్స్ అండి. సో జర్మన్ వాళ్ళలో యూరోతో పోలిస్తే మన ఇండియన్ కరెన్సీలో ఎక్కువేనండి. అదే మనం యుఎస్లో ఉంటే యుఎస్ డాలర్ ప్రకారంగా చూసుకుంటే అదొక రీజనబుల్ ప్రైస్. కాబట్టి అలా ప్రైస్ వేరియేషన్స్ అని అలా ఉన్నాయి. అంతే కానీ ఇదొక అద్భుతమైన టెక్నాలజీ, అద్భుతమైన ఇన్వెన్షన్. సో, మనం ఒకసారి యూనిక్ హైలైట్స్ ఒకసారి కంక్లూజన్‌కి చూసుకుందామండి. ఇది ఒక మేడ్ ఇన్ జర్మనీ టెక్నాలజీ. చాలా ప్రొఫెషనల్, చాలా సైంటిస్ట్‌లు ఇందులో పాల్గొని, ప్రతి ఒక్కరూ దీని యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. ఇదొక హై పేటెంటెడ్, హై టెక్నాలజీ డివైస్ అండి. క్వాంటమ్ ఫ్రీక్వెన్సీస్ పైన ఇదొకటి డెవలప్ అవ్వడం జరిగింది. చాలా ఈజీ వెయిట్‌గా, లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ట్రావెల్ ఫ్రెండ్లీ, ఎక్కడికైనా మనం మూవ్ అవ్వచ్చు. ఎక్కడికైనా దీన్ని క్యారీ చేయొచ్చు అనమాట. జస్ట్ ఒక యాప్‌ని మీరు మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకున్నంత సింపుల్‌గా ఉంటుంది. ఎన్నో రకాలుగా మనము ఎన్నో సమస్యలకి దీన్ని వాడుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కరమే కాదు. ఇంట్లో ఒక డివైస్ ఉంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ డివైస్‌ని మీరు వాడుకోవచ్చు. మనకు తెలుసండి, బయట ఒక్కొక్క పర్సన్, ఒక్కొక్క ఇండివిడ్యువల్ పర్సన్‌కి ఎంతెంత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎంతెంత మనకి ఖర్చవుతుంది, ఎంతగా ఖర్చు పెడుతున్నాము అనేది మనందరికీ తెలుసు. ఆ ఖర్చుతో పోలిస్తే ఈ యొక్క డివైస్ కాస్ట్ కానీ, ఈ యొక్క డివైస్ మనకి ఇచ్చే రిటర్న్ బెనిఫిట్ మాత్రం నెవర్, 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 నెవర్ కంపారబుల్ అండి. చాలా, చాలా, చాలా మనం తక్కువ పెట్టినట్టే. అంటే మన యొక్క మెయింటెనెన్స్, మన యొక్క లైఫ్ స్టైల్‌ని మనం మెయింటైన్ చేసుకోవడానికి మనం పెట్టుకోవచ్చండి. నథింగ్ మోర్ దెన్ ఐఫోన్ కాస్ట్ అండి. ఒక ఐఫోన్‌ని మనం కొనేంత బడ్జెట్ మనం పెట్టినప్పుడు జస్ట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ జస్ట్ యూజింగ్ ఆఫ్ ది, అంటే ఒక నార్మల్ సాధారణ విషయమే. కాకపోతే మన ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి ఒక ఐఫోన్ కొన్నంత కూడా కాదండి ఈ డివైస్ కాస్ట్ వచ్చేసి. వన్ టైమ్ పర్చేజ్, లైఫ్ టైమ్ ప్రోగ్రామ్స్. ఒక్కసారి పర్చేజ్ చేసుకోండి. లైఫ్ టైమ్ బెనిఫిట్‌ని యూజ్ చేసుకోండి. ఒక్కరికే కాదు, మన ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది. సో, ఈ టెక్నాలజీ అనేది ఇలా ఉంది. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ మీరందరూ వాడుకోవాలి, వాడుకుంటారని కోరుకుంటూ, నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క మన థర్స్‌డే, మన గురువారం సెషన్‌లో మనకి ట్రైనింగ్ ఉంటుంది దీని గురించి. ఆ ట్రైనింగ్‌కి మీరందరూ అటెండ్ అవ్వాలని కోరుకుంటూ, ఈ టెక్నాలజీని 10 మందికి మీరు స్ప్రెడ్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ యొక్క లింక్‌ని మీరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు ఈ టెక్నాలజీ గురించి ఏ మాత్రం డీటెయిలింగ్స్ కావాలన్నా, ఈ లింక్ మీకు ఎవరైతే షేర్ చేస్తారో వారిని ఒకసారి మీరు అడగండి. డౌట్‌ని క్లియర్ చేసుకోండి. అన్ని రకాలుగా మీరు ఈ యొక్క టెక్నాలజీ గురించి డెమో తీసుకొని వాడడం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు ఉన్న మీ అందరికీ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నాను. విల్ మీట్ అగైన్ ఆన్ దిస్ థర్స్‌డేస్ ట్రైనింగ్ సెషన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుడ్ నైట్ ఎవ్రీవన్.